ఆనందం మనల్ని మార్చుతుంది, పని మీద ధ్యాసని తగ్గిస్తుంది. దానివల్ల మనం అసలు విషయం మర్చిపోతాం. అందుకే నువ్వు అజాగ్రత్తగా ఉండకు. అవనిని అక్షయ్యని ముక్కు పుడుకొని అక్కడికి రప్పించడానికి నువ్వు ఎన్ని స్కెచ్లేసావో. అవని బిడ్డతో ఆ గడ్డ మీద అడుగు పెట్టింది అంటే తన స్కెచ్లు తనకుంటాయి. ఇంకేముంటాయి మాయా? పరిస్థితులకు భయపడిపోయారు, దాసోహం అంటున్నారు. శరణు కోరే పరిస్థితి వచ్చింది. ఏవో పూజలంటూ వారి ప్రయత్నం వారు చేస్తున్నారు. అవని పులిబోన్లోకి అడుగు పెడుతుందంటే అంత అజాగ్రత్తగా ఉంటుందా? పులికి ఆహారం అయిపోవడానికి రావట్లేదు, పులిని అంతం చేయడానికి వచ్చింది. అందుకే కొంచెం జాగ్రత్తగా పూర్తి స్పృహతో ఉండమని అంటున్నాను. ఈసారి అంతా మనకు అనుకూలంగానే ఉంది మాయా, నువ్వు భయపడకు. గతంలో మనం ఎన్నోసార్లు ఇలాగే అనుకున్నాం. మన వ్యూహాలను అవని తిప్పికొట్టలేదా? అడవిలో దాచిన ఆభరణాలను అవని కనిపెట్టకూడదని మనం చక్రబంధం వేశాం, రాక్షసులను పెట్టాం. అవని అంతమొందించలేదా? నికుంభ, అందక, శుద్ర లాంటి అతి బలవంతులైన రాక్షసులను ఆ అమ్మవారి అనుగ్రహంతో అంతం చేయగలిగింది కదా. మనది అసుర అంశ, అవనిది దైవాంశ. పరిస్థితులకు తల వంచింది కదా అని నిర్లక్ష్యంగా ఉండకు. అనుక్షణం అప్రమత్తంగా ఉండు. ఈ ఛాన్స్ మిస్ కాకూడదు. సరే, జాగ్రత్తగానే ఉంటాను. కానీ అవనికి అంత అవకాశం ఇవ్వను. ఈ శవాల కోటలో సంచరించే భూత ప్రేతాత్మలతో ఈ మధ్య సావాసం చేసి మరింత క్షుద్ర శక్తిని సంపాదించుకున్నాను. ఆ శక్తులను ఉపయోగించి అక్షయ్ను ఈ మట్టికి బలిచ్చి నా రూపాన్ని పొందుతాను. బలికి అమావాస్య అనుకూలం. అమావాస్య సమీపిస్తుంది. అమావాస్య నాడు అర్ధరాత్రి 12 గడియల సమయంలో ఆ అమ్మవారి అంశతో పుట్టిన ఆ పిల్లను ఊరికి బలిస్తాను. నమస్కారం అండి. మా సమస్యలకి నువ్వేం పరిష్కారం చూపిస్తావా అని అందరం ఆశతో ఎదురు చూస్తున్నామమ్మా. అవునమ్మా, ఇప్పుడు మా కళ్ల ముందు కనపడుతున్న దేవతవి నువ్వేనమ్మా. అంత మాట అనకండి. నేను మీలాంటి దాన్నే, మీలాగే సమస్యతో పోరాడుతున్న యోధురాల్ని. కంగారు పడకండి, మీ సమస్యలన్నీ నా కూతురి ద్వారానే తీరుస్తాను. మా అత్తయ్య కూడా ఊరికి సంబంధించిన సమస్య వల్లే ఎక్కడో బందీగా ఉండి ఇబ్బంది పడుతుంది. ముందు పంట పొలాల గురించి ఆలోచించండమ్మా. తినడానికి తిండి ఉంటేనే ఆ తర్వాత ఏమైనా చేయగలం. మొదట ఆ సమస్యని పరిష్కరించడానికే ఓ ఆలోచనతో వచ్చాను. ఏం చేయబోతున్నారమ్మా? మనం ఏరువాక సమయంలోనూ జాతర సమయంలోనూ ఆనవాయితీ ప్రకారం అమ్మవారి శక్తివంతమైన ప్రసాదాన్ని తయారు చేసుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు ఆ ప్రసాదాన్ని నా కూతురుతో తయారు చేయిస్తాను. ఆ ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన తర్వాత మీరు తీసుకువెళ్లి పొలాల్లో చల్లుకుందరుగాని. అప్పుడు ఆ దుష్ట శక్తి ప్రభావం పొలాల మీద నుంచి తొలగిపోతుంది. పంట పొలాలు యథావిధిగా పచ్చగా మారిపోతాయి. అన్నపూర్ణాదేవి కొలువై ఉన్న మన ఊరిలో పంట పొలాలు ఆ విధంగా మారిపోవడం హృదయ విదారకంగా ఉందమ్మా. వాటిని చూడలేక అటువైపు వెళ్ళలేకపోతున్నామమ్మా. తొందరగా ఏదో ఒకటి చేయండి అమ్మా. అవునమ్మా, చేతికందన కొడుకు ప్రమాదంలో చనిపోతే తల్లిదండ్రులకి ఎంత బాధగా ఉంటుందో పంట పొలాలను చూస్తుంటే అంతకంటే ఎక్కువ బాధ కలుగుతుందమ్మా. మీరేం చేస్తారో చెయ్యండమ్మా. ఊరంతా మీ మీదే ఆధారపడిపోయింది. ఈ గండాలను దాటించండమ్మా. అందుకే కదండి మా బిడ్డని తీసుకొని వచ్చాం.
మా అక్షయ్ ప్రాణాలకు ఏమవుతుందా అన్న భయం మమ్మల్ని వెంటాడుతూనే ఉంది. అయినా ముందడుగు వేస్తున్నాం. మీ బిడ్డ ప్రాణాలను అడ్డు పెట్టాలన్న ఉద్దేశం మాకు లేదయ్యా. చనిపోయిన పూజారి గారు చెప్పిన విధంగా చెయ్యక తప్పడం లేదు. చూడండి, మేం మాట ఇచ్చామంటే ప్రాణం పోయినా ఆ మాట తప్పమని మీ అందరికీ తెలుసు. సమస్య మీది కాదు, మనది. అందుకే నా వంతుగా పూర్తి కృషిని చేస్తాను. మీరంతా ధైర్యంగా ఉండండి. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రసాదాన్ని తయారు చేద్దువు గాని పదమ్మా. అక్షయ్తో అమ్మవారికి దండం పెట్టించి తీసుకునొస్తాను. ఈలోపు మీరు ప్రసాదం తయారీకి కావలసిన ఏర్పాట్లను చేయండి. సరేనమ్మా. రామ్మా. పదండి.